కొవ్వూరు మండలం పడుకుపాడు పంచాయతీ కేఆర్ నగర్ పబ్లిక్ పార్క్ కమిటీ ఆధ్వర్యంలో పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సీనియర్ సిటిజన్స్ చిల్డ్రన్స్ గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఖబర్దార్ ఖబర్దార్ అంటూ ఉగ్రవాదులు కఠినంగా శిక్షించాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ మాట్లాడుతూ పాకిస్తాన్ పేరుతులైనటువంటి ఉగ్రవాదులు మత విద్రోహం చేస్తూ హిందువులపై దాడి చేయడం తగదన్నారు. హిందువుల మీద జరిగేటటువంటి దాడిని మనమందరం ఖండించాలని తెలిపారు. కార్యక్రమాలు చేయడం. ఇప్పుడు ఈరోజు మనం 26 మందిని మన దేశస్తుల్ని పర్టికులర్గా హిందువులను మాత్రం పోగొట్టుకోవడం జరిగింది. వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా కాశ్మీర్ని ఆక్రమించాలా అనేటువంటి దాంతో జరిగారు. వెంబడే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సరైన చర్యలు తీసుకోవడం జరిగింది. అంతకుముందు కూడా యాత్రలో కూడా ఎక్కడైతే మనకు పవిత్రమైన అమరనాథ్ యాత్రలో ఎట్లయితే ఇంకోటి పవిత్రమైన యాత్ర ఉన్నాయో ఆ యాత్ర టైంలో పని చూసుకొని ఈ రకంగా దండయాత్ర ఉగ్రవాదం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఊళ్ళో లేని సౌదీ అరేబియాలో లేని పక్షంలో అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడ పర్యటన చేసిన సందర్భంలో అప్పుడు మాత్రమే ఈ ఉగ్రవాద కార్యక్రమం చేయడం జరిగింది. అందువల్ల ఈ ఉగ్రవాదులకి వీళ్ళకి ఉగ్రవాదులందరూ కూడా ముస్లిమ్స్ కాదు, ముస్లిమ్స్ అందరూ కూడా ఉగ్రవాదులు కాదు, ఉగ్రవాదులు మాత్రం ముస్లిమ్సే. అలాంటి పక్షంలో మనం అందరం కలిసి హిందువులందరూ ఐక్యతగా ఉండి మనం జాతీయ ముస్లిమ్స్ అనబడే వాళ్ళని కూడా కలుపుకుంటూ మన దేశాన్ని అభివృద్ధి పథకంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి 70 సంవత్సరాల నుంచి సెక్యులరిజం అనేటువంటి పథకంతో మనం మోసపోయినాం. కాబట్టి మనం నిజమైన సెక్యులర్ ఏంటంటే నిజమైనటువంటి ముస్లిమ్స్ని మనం కలుపుకొని వాళ్ళతో కూడా మనం తోడ్పడి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పంచాయతీ పార్కు కమిటీ ఆధ్వర్యంలో పహల్గాన్ సంబంధించినటువంటి ముస్లింల దాడికి సంబంధించి అసలు బాసినటువంటి వాడికి శాంతి కలగాలని మేము కొవ్వొత్తుల యాత్ర అందరం కలిసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. అక్కడ పూర్తిగా నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివి, బొట్టు పెట్టుకున్నావా లేదా, నువ్వు చెడ్డి ఇప్పి సుంతి చేసినారా లేదా అనే పద్ధతుల్లో వాళ్ళని పరీక్ష చేసి ఖురాన్ ఇచ్చి చదవలేకపోతే వీడు హిందూ అని చెప్పి బొట్టు పెట్టుకున్నాడు కాబట్టి హిందూ అని చెప్పి బొట్టు పెట్టుకున్న తర్వాత కూడా భార్య ఎదుర్కొండేనే భర్త ఎదుర్కొండేనే భార్యని రేప్ చేసి అతను మళ్ళీ భర్తని చంపేసి చిన్న మూడేళ్ల పిల్లవాడు అయ్యా వాడిని సభబాకాయ అంటే కూడా అతన్ని చంపి అట్లా వీళ్ళు అరాచకానికి సృష్టించి అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రశాంతత నెలకొన్న తర్వాత 370 ఆర్టికల్ రద్దుపరిచిన తర్వాత ప్రశాంతంగా ఉండేటువంటి దాన్ని గత 4 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నది. ఎన్నికలు జరిగాయి, అందరూ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం జరిగింది. ఇలాంటి వాతావరణంలో అశాంతిని క్రియేట్ చేసే దానికోసంగా పాకిస్తాన్లో ట్రైనింగ్ అయినటువంటి ఉగ్రవాదులు అక్కడి నుంచి నెమ్మదిగా బార్డర్ దాటించడం, ఇక్కడికి రావడం, లోకల్గా ఉండేటువంటి కాశ్మీర్లో పర్యటన కోసం వెళ్ళినటువంటి మన హిందువులను అమానుషంగా చంపివేశారు. హిందువులు అని ఆ విధంగా పాకిస్తాన్ ప్రేరితులైనటువంటి ఉగ్రవాదులు మత విద్రోహం ఆ విధంగా హిందువులను గుర్తించి వాళ్ళు అలా మట్టుబెట్టడం అనేటువంటిది అమానుషమైనటువంటిది. ఈ హిందువుల మీద జరిగేటువంటి దాడిని మనమంతా కూడా ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అందుకోసమే పడుగుపాడులో పార్క్ నుండి ఈ ర్యాలీ అనేటువంటిది నిర్వహించబడుతూ ఉంది. హిందువుల సమైక్యత వర్ధిల్లాలి, హిందువుల సమైక్యత వర్ధిల్లాలి. పాక్ ప్రేరిత ఉగ్రవాదం పాక్ ప్రేరిత ఉగ్రవాదం నశించాలి.